సన్మాన ప్రసంగం అండి. మనందరి తరపున, రమణ గారి తరపున, మనందరి భక్తుల తరపున గురువు గారికి యథోచితంగా ఒక చిన్న ప్రసంగం. ఓం శ్రీ గురుభ్యో నమః. రామమూర్తిం పితృగురుం విద్యాధర్మ ప్రదాయకం మహదేవానందనాథం ఉపాసనా గురుం భజే. శివానందమునిం వందే మార్గదర్శకమవ్యయం త్రిగురు కృపయాలబ్ధం షణ్ముఖం తం నమామ్యహం. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువర శాఖా లేఖినీ పత్రముర్వి లిఖతి యది గృహీత్వా పండితానాం సమూహః తదపి గురు గుణానాం పారం ఏతుం నశక్త. సాగరమంత సిరాపుడ్డి శైలమంతటి మసిముద్ద కల్పవృక్షపు లేఖిని కాగితము ఈ ధరణి పండిత ప్రకాండులంత ఏకమై వ్రాసినను అందదయ్యా నీదు షణ్ముఖ ప్రజ్ఞ సామవేద గురువర్య. పండితులందరూ ఏకమై యుగాల తరబడి వ్రాసిన మీ షణ్ముఖ ప్రజ్ఞా వైభవాన్ని అందుకోలేరు. 2009వ సంవత్సరంలో మీరు తొలిసారి మెల్బోర్న్ నగరాన్ని అడుగుపెట్టిన నాటి నుంచి మీ జిహ్వాగ్రంపై పలికించే మాణిక్య వీణ వంటి అమృత వాణి ద్వారా మాపై జ్ఞానవర్షాన్ని కురిపిస్తున్నారు. దుర్గా స్వరూపమైన ఓ గురుదేవా, నావేవ సింధుం అన్నట్లుగా మీరు ఒక దివ్యమైన నావవలే ఈ సంసార సాగరాన్ని దాటించి మా అందరినీ పరమశాంతి తీరమునకు చేరుస్తున్నారు. శైవే వైష్ణవ శాక్తే చ సమభావ ప్రకాశకం శివవత్ సమదృష్టించ గురుపాదం నమామ్యహం. అన్యమత విచ్ఛిత్తిహరం శంకర తుల్య ప్రభావం షణ్మత స్థాపన చతురం సమన్వయ సరస్వతీం వందే. అన్యమతాల ప్రభావం మరియు స్వమతంలో విచ్ఛిత్తి ఏర్పడుతున్న తరుణంలో సమన్వయమే సనాతనం, సామరస్యమే భారతీయం అనే నినాదంతో ఆదిశంకరుల వలె వైదిక శుద్ధమైన మార్గాన్ని చూపిస్తూ 6 మత శాఖల మధ్య ఐక్యతను చాటుతున్న అభినవ షణ్మత స్థాపనాచార్య మీరు. యథాచరతి తద్వక్తి యద్వక్తి తత్పరాయణః ఆచార ప్రభవో ధర్మః షణ్ముఖేన ప్రకాశితః. తాను ఆచరించిన దాన్నే లోకానికి బోధించే మీ నిష్కామ కర్మయోగం మాకు ఆదర్శం. మీరు చేసే ధార్మిక కార్యక్రమాలు 6 ముఖాలుగా ప్రకాశిస్తూ వ్యాపిస్తున్నాయి. షణ్ముఖేన ప్రకాశితః, వారిది 6 ఋషిపీఠం, 6 ప్రజ్ఞలు. సహస్ర సంఖ్యై శివపద కీర్తనై వాగర్చనారకం సర్వత్ర సమదృక్ శాంతః శివతుల్యో దయాపరః. నిరాశం నిర్మమం శాంతం కీర్తి లాభ వివర్జితం సరళం జీవనం యస్య తం వందే గురువరేణ్యం. వేలాది శివపద కీర్తనల వాగర్చనారతులై శివుని వలె సమదృష్టి కలిగిన ఓ గురుదేవా, సుసిద్ధములైన కీర్తి ప్రతిష్టలు ఆపేక్షించని మీ నిరాడంబర జీవన శైలి మాకు ఆదర్శం. మీ అపారమైన జ్ఞానకాంతిలో ప్రయాణించే భాగ్యం కలగడం మా అదృష్టం. లోతైన సాధనా రహస్యాలను మాకు ఎంతో ఓర్పుతో నేర్పుతో బోధిస్తూ మాకు మార్గదర్శనం చేస్తున్న మీకు మాణిక్య వీణ తరపున మెల్బోర్న్లోని మీ శిష్య బృందము మరియు సమస్త సనాతన ధర్మ సమూహము తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ సన్మాన ప్రసంగాన్ని సవినయంగా సమర్పించుకుంటున్నాను. సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.